హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కల్పన పై ఇంజన్. ఈ వీడియోలో మనం ఎంసెట్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అండ్ ఏ టాపిక్ గురించి ప్రిపేర్ అవ్వాలి, ఏ టాపిక్ లో ఎలా మనం మార్క్స్ ని గెయిన్ చేయాలి అండ్ సిలబస్ గురించి కన్ఫ్యూజన్ లో ఉన్న వాళ్ళకి ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయని వాళ్ళకి కానీ ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది. డోంట్ వరీ, మీరు రైట్ ప్లేస్ లోనే ఉన్నారు. ఈ వీడియోలో మనం ఎంసెట్ సిలబస్ ని సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో మీరు ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. గుడ్ ర్యాంక్ కావాలి అంటే సిలబస్ క్లియర్ గా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. అండ్ అలానే స్టార్ట్ చేయడానికి ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. మీరు మీ ఫ్రెండ్స్ కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఎవరైనా ఎంసెట్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి షేర్ చేయండి. ఇది చాలా యూస్ఫుల్ వీడియో ఫర్ దోస్ పీపుల్. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఏపీ ఎంసెట్ 2026 టాపిక్ వైజ్ ఎక్స్పెక్టెడ్ మార్క్స్. ఫస్ట్ మనం పేపర్ అనాలిసిస్ చేస్తే టోటల్ 160 మార్క్స్ కి పేపర్ ఉంటే మ్యాథ్స్ వచ్చేసి 80 మార్క్స్ అండ్ ఫిజిక్స్ 40 మార్క్స్, కెమిస్ట్రీ 40 మార్క్స్. మనకి ఇక్కడ 160 మార్క్స్ కవర్ అయిపోతాయి. ఫస్ట్ హైయెస్ట్ స్కోర్ వచ్చేసి మ్యాథ్స్. ఫస్ట్ మీరు మ్యాథ్స్ ఒకటి పర్ఫెక్ట్ గా నేర్చుకున్నా యూ కెన్ క్వాలిఫై ఎంసెట్ ఎగ్జామ్. సో లెట్స్ సీ హౌ టు ప్రిపేర్ ఫర్ దట్ టాపిక్ వైజ్. ఫస్ట్ వచ్చేసి ఆల్జిబ్రా చాప్టర్. దిస్ ఈస్ ద ఆల్జిబ్రా, టోటల్ ఆల్జిబ్రా చాప్టర్ అండ్ దిస్ ఈస్ టాపిక్ వైజ్. ఫస్ట్ మనకి హై ప్రయారిటీ ఆల్జిబ్రాలో ఉండేది మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్ నుంచి. అండ్ దెన్ హై టాపిక్ వచ్చేసి ట్రిగనోమెట్రిక్ రేషియోస్ అండ్ ద ట్రాన్స్ఫార్మేషన్, అంటే ట్రిగనోమెట్రిక్ చాప్టర్. అండ్ ఫ్రమ్ వెక్టర్ ఆల్జిబ్రా ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్ నుంచి మనకి హై వెయిటేజ్ ఉంది, హై వెయిటేజ్ మార్క్స్ అన్నమాట. అండ్ కోఆర్డినేట్ జామెట్రీ, స్ట్రైట్ లైన్స్, circles and system of circles, differentiation, applications of derivatives, integration. These are the high priority topics అన్నమాట. మీరు ఫస్ట్ ఎప్పుడైనా కానీ హై ప్రయారిటీ టాపిక్స్ నుంచి స్టార్ట్ చేయండి ప్రిపరేషన్ ని. అండ్ దెన్ క్లియర్ గా ఉంటుంది ఈ టాపిక్ అయిపోయింది, నెక్స్ట్ ఈ టాపిక్ ప్రిపేర్ అవ్వాలనేసి. హై టాపిక్ వచ్చేసి మ్యాట్రిక్స్ అండ్ డిటర్మినేషన్. ఇలా హై టాపిక్స్, ప్రయారిటీ టాపిక్స్ అయిపోయినాక మీడియంకి వెళ్ళండి. మీడియంలో కాంప్లెక్స్ నంబర్స్, క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్, థియరీ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ అండ్ యూ కెన్ సి ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్, ఇన్వర్స్ ట్రిగ్నోమిక్ ఫంక్షన్స్, ప్రయారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్, అడిషన్ ఆఫ్ వెక్టర్స్. ఇలా నెక్స్ట్ మీరు హై ప్రయారిటీ అయిపోయినాక మీడియం ప్రయారిటీని చెక్ చేసుకోండి. ఇలా మీరు చాప్టర్ వైజ్ అండ్ టాపిక్ వైజ్ నీట్గా క్లియర్ గా ఒక రోడ్ మ్యాప్ వేసుకొని మీకు నచ్చిన టాపిక్ ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకొని దాని మీద వర్కౌట్ చేయండి, ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి అండ్ బిట్స్ ని కొంచెం సాల్వ్ చేయండి. ఎంసెట్ ప్రీవియస్ క్వశ్చన్స్ ని యూ కెన్ ఈజీలీ కవర్ అప్ అనమాట. ఆల్ దట్ విత్ ఇన్ లెస్ టైమ్ యూ విల్ కవర్ మోర్ సిలబస్. ఇలా మనం చూస్తే ఎక్స్పెక్టెడ్ మార్క్స్ హై ప్రయారిటీ అని ఇక్కడ మనకి చాలా తక్కువ సిలబస్ అన్నట్లు కనిపిస్తుంది, కానీ మనం చాలా హై వెయిటేజ్ టాపిక్స్ ని ప్రిపేర్ అవుతున్నామని మనకి ఎంసెట్ ఎగ్జామ్ రాసే ముందు తెలుస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మ్యాథ్స్. అండ్ నెక్స్ట్ ఫిజిక్స్ కి వచ్చేసరికి హై టాపిక్స్ వచ్చేసి సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్, రే ఆప్టిక్స్ అండ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్, కరెంట్, ఎలక్ట్రిసిటీ, మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం అండ్ సెమీ కండక్టర్ ఎలక్ట్రానిక్స్. ఇక్కడ నుంచి మనకి హై ప్రయారిటీ, ఈ టాపిక్స్ లో మనకి హై ప్రయారిటీ ఉంది. లో అంటే మీన్స్ 1-2 మార్క్స్ వస్తాయి. లో ప్రయారిటీ మీన్స్ నాట్ బ్యాడ్. అండ్ దెన్ మీడియం వచ్చేసి మోషన్ ఇన్ ఎ ప్లేన్, లాస్ ఆఫ్ మోషన్, వర్క్, ఎనర్జీ అండ్ పవర్, ఆసిలేషన్స్, గ్రావిటీ. ఇదంతా ఫిజిక్స్ అన్నమాట. మీరు చూసుకోండి ఏ టాపిక్ లో హై ప్రయారిటీ ఉంది అండ్ మీడియం ఉంది. ఫస్ట్ వచ్చేసి హై ప్రయారిటీ ఉన్న టాపిక్స్ ని కంప్లీట్ చేసుకోండి మ్యాథ్స్ లో, ఫిజిక్స్ లో, కెమిస్ట్రీలో. అండ్ దెన్ మీకు టైం ఉంటే ప్రిపరేషన్ కి మీడియం ని కానీ కవర్ చేయండి. ఇలా మీరు టాపిక్ వైజ్ గా ప్రిపేర్ అయ్యి బిట్స్ ని కానీ ఇంకా ప్రీవియస్ ఎంసెట్ క్వశ్చన్స్ ని కానీ సాల్వ్ చేశారంటే మీరు ఈజీగా ఎంసెట్ లో క్వాలిఫై అయిపోతారు. చాలా తక్కువ టైంలో మీరు విత్ ఇన్ 1 month లోనే ప్రిపరేషన్ ని ఇలా స్టార్ట్ చేశారంటే ఈజీగా రోడ్ మ్యాప్ వేసుకొని మీరు ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు. బీ కాన్ఫిడెంట్ ఆన్ దట్. అండ్ దెన్ కెమిస్ట్రీలో వచ్చేసి కెమికల్ బాండింగ్ అండ్ మాలిక్యులర్ స్ట్రక్చర్ and chemical equilibrium, acids and bases, organic chemistry is very important in chemistry. ఆ చాప్టర్ నుంచి ఆల్మోస్ట్ చాలా మార్క్స్ వస్తాయి ఆర్గానిక్ కెమిస్ట్రీ.
బట్ కొంచెం టఫ్‌గా ఉంటది. బాగా ప్రాక్టీస్ చేయాలి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వెషన్స్‌ని అడుగుతారు ఎంసెట్‌లో. సో, దీస్ ఆర్ ద హై టాపిక్స్ అండ్ డి అండ్ ఎఫ్ బ్లాక్స్ నుంచి గాని అడుగుతారు. ఆల్కహాల్స్, ఫీనాల్స్, ఈథర్స్ ఇవన్నీ ఈక్వేషన్స్ ఉంటాయి గదా! కెమిస్ట్రీలో అవి చాలా ఎక్కువ అడుగుతారు. సో, ఇవన్నీ చూసుకోండి. మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ నుంచి హై ప్రయారిటీ ఉన్న టాపిక్స్‌ని ఫస్ట్ కంప్లీట్ జేసుకోండి. అండ్ దెన్ మీడియం అలా మీరొక రోడ్ మ్యాప్ యేసుకొని ప్రిపేర్ అయ్యారంటే తక్కువ టైంలోనే మీరు ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంది ఎంసెట్ ఎగ్జామ్‌లో. సో, ఈ వీడియోకి ఇంతే. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. అండ్ అలానే మీ ఫ్రెండ్స్‌కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఎవరైతే ఎంసెట్‌కి ప్రిపేర్ అయితున్నారో వాళ్ళకి. అండ్ ఈ పీడీఎఫ్ లింక్ కావాలంటే మీకు డిస్క్రిప్షన్‌లో ఉంటది తీసుకోండి. That's it for today. Please like, share and subscribe to this channel.